పులులు వచ్చాయి. అయితే భారతదేశంలో వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైనే ఉంటాయి. కొంచెం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా వరకు పిల్లి జాతి జీవుల్లో కాకుండా పులులు సానుకూలంగా నీళ్లను ఆస్వాదిస్తాయి. అవి తమకు బాగా నచ్చిన నీటి గుంటలో పడుకుంటాయి. ఈ ఆడపులి నీళ్లలో ఉపశమనం పొందడం కోసం తన పిల్లల్ని తీసుకొచ్చింది. పిల్లలు తల్లితో 2 సంవత్సరాల పాటు ఉంటాయి. నీటిగుంట దగ్గరే అవి వేటను నేర్చుకున్నాయి. ఇక వాటిలో ఒకటే ఆ ప్రాంతాన్ని పాలిస్తుందని అవి తెలుసుకుంటాయి. పులులు ఏకాంత జీవులు. ఒకవేళ అందులో ఒకటి ప్రాంతాన్ని సొంతం చేసుకోవాలనుకుంటే మిగతా కుటుంబాన్ని అక్కడి నుంచి తరిమేయాలి. ఈ నీటి గుంటల్లాగా శక్తివంతమైన బ్రహ్మపుత్ర నది కూడా ఎప్పటికీ ఎండిపోదు. ఆసియాలోని గొప్ప నదుల్లో అది కూడా ఒకటి. టిబెట్లో మొదలై హిమాలయన్ వ్యాలీ మీదుగా ప్రవహిస్తూ భారత్లో ప్రవేశిస్తుంది. అది అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రవహిస్తూ దాని వెడల్పు 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కజిరంగా నేషనల్ పార్క్ ఆ నదీ తీరంలో పచ్చని తడి నేలలతో నిండి ఉంటుంది. ఇక్కడ అనేక సీజనల్ సరస్సులు, చుట్టూ పచ్చని అడవి ఉంది. ఎన్నో రకాల అద్భుత వన్యప్రాణులకు ఇది ఆవాసం. పుష్కలమైన వేటతో పులులు శాకాహారుల మందపై అవి నిశిత దృష్టిని సారిస్తాయి. కొన్ని ఒక వంతు కూడా సరిపోవు. పిగ్మీ హాగ్స్ పూర్తిగా ఎదిగినవి 30 సెంటీమీటర్ల కంటే తక్కువ ఎత్తుంటాయి. ప్రపంచంలోని అతి చిన్న పందులు. అవి అంతరించిపోయిన దిశకు వెళ్ళిన తీవ్రమైన సంరక్షణ చర్యలు చేపట్టడంతో వాటి సంఖ్య పెరిగింది. మిగతావి బాగా పెద్దవి. 5 టన్నుల వరకు ఉండే ఆసియా ఏనుగు ఒక పులి కంటే ఎక్కువ నమలగలుగుతుంది. అయితే వాటి పిల్లలు పులులకు మంచి ఆహారం. 100 కిలోల బరువుతో సరిగ్గా పులులు కోరుకునే సైజ్ అది. అయితే తన కుటుంబ సభ్యుల మధ్య ఉన్నంత వరకే ఆ పిల్ల సురక్షితంగా ఉంటుంది. ఇక పులికి కూడా ఆ విషయం తెలుసు. అది ఏనుగుల కోసం నీళ్లను వదిలేసింది ప్రస్తుతానికి. ఏనుగులు నీళ్ల నుంచి మరీ ఎక్కువ దూరంగా వెళ్ళిపోవు.
ఒక పెద్ద ఏనుగు రోజుకి దాదాపు 200 లీటర్ల నీరు తాగుతుంది. స్నానం చేస్తూ అది పొందే ఆనందాన్ని మాటల్లో చెప్పలేము.